హాయ్ ఎవ్రీవన్. బ్రెయిన్ స్ట్రోక్ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి బ్రెయిన్ రక్తనాళాలు బ్లాక్ అయ్యి దానివల్ల వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అని అంటారు. ఇంకొకటి సెకండ్ వన్ అనేది రక్తనాళాలు చిట్లి రక్తం కారడం వల్ల వచ్చే హెమరేజిక్ స్ట్రోక్. ఈ రోజు మనం ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది మొదట వివరించిన ఇస్కెమిక్ స్ట్రోక్ అనేది ఏ ఏ కారణాల వల్ల రావచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అని అంటారు. అంటే గుండెలో ఏదైనా ప్రాబ్లం వల్ల గుండె భాగాల్లో ఏదైనా క్లాట్స్ ఫామ్ అయ్యి అది విడిపోయి ఇలాగా బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో రక్తనాళాలు బ్లాక్ చేసి వచ్చే స్ట్రోక్, దాన్ని కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అని అంటారు. సెకండ్ వన్ మెడ రక్తనాళాల్లో దీర్ఘకాలికంగా కొవ్వు పెరిగిపోవడం వల్ల అక్కడ రక్తనాళాలు బ్లాక్ అయ్యి అక్కడ కెరోటిడ్ ఎథెరోస్క్లెరోసిస్ ప్లేక్ అనేది విడిపోయి అది కూడా ఇలాగ వెళ్లి బ్రెయిన్ లో రక్తనాళాలు బ్లాక్ చేసి వచ్చే స్ట్రోక్, వాటిని కెరోటిడ్ ఆర్టరీ ఎంబోలిక్ స్ట్రోక్ అని అంటారు. సో ఈ రెండు విధాలుగా కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ప్రతి పేషెంట్ కి ఈ గుండెకి సంబంధించిన అండ్ మెడ రక్తనాళాలకు సంబంధించిన టెస్టులు చేయించుకోవడం అనేది కంపల్సరీ. వాటిల్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఐడెంటిఫై చేస్తే ఆ తరహా ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది.